వెల్కమ్ టు వరంగల్. పోరాటాల పోరుగడ్డ వరంగల్కి మనం ఎంట్రీ అయిపోయాను. ఇప్పుడు బటర్ మిల్క్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితలేదని చెప్పి ఫస్ట్ మనం బటర్ మిల్క్ ఆక్రమించడానికి మనోడు రెడీ ఉన్నాడు. కాకపోతే గ్లాస్ తీసుకొని ముంగడ పెట్టిన వీడియో తీసుకుందామని. సో చలో తీసుకో. చెస్. ఈరోజు అయితే మనం ఇంకో మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి వరంగల్ భద్రకాళి టెంపుల్ అనమాట. సేమ్ డామినర్ మళ్ళా మన ఎస్టీ. సో కొన్ని ఇంప్రవైజేషన్స్ అయితే అయినాయి మన బైక్ పైన. మన స్టిక్కరింగ్ కూడా అయిపోయింది యూట్యూబ్ ఛానల్ది. సో ఇంకా మోటో బ్లాగ్ సెటప్లో కలుగుతాం. హలో గుడ్ మార్నింగ్ గైస్ అండ్ గర్ల్స్. సో రైడ్ అయితే ఈరోజు వరంగల్ భద్రకాళి టెంపుల్కి. సేమ్ రైడర్స్, సేమ్ బైక్స్, డిఫరెంట్ డెస్టినేషన్. ఈరోజు అయితే రోడ్ బాగుండబోతుంది. ఇంకా మార్నింగ్ అయింది కాబట్టి ఇంత గ్లౌజ్ వేసుకోలేదు, ఫుల్ గేడప్ అయిపోయినాము. చాలా ఎండ కొడుతుంది. కొంచెం మెల్లమెల్లగా డిస్టెన్స్ పెంచుకుంటూ పోదామని చెప్పేసి ఈసారి వరంగల్ ఎంత డిస్టెన్స్ 150. మొన్న కూడా 150 పోయినాము. యాక్చువల్లీ ఒక 6 కిలోమీటర్స్ తగ్గింది అనుకుంటా. సో అక్కడికి తొందరగా రీచ్ అయిపోతే ఇంకెక్కడన్నా పోదామని అని చెప్పి అనుకుంటున్నాం. పోయిన తర్వాత డిసైడ్ అవుతుంది ఏమవుతుంది అనేది. మా సాటి రైడర్ ఏమంటున్నాడంటే ఎండ సహకరిస్తే ఇంకొక 50 కిలోమీటర్స్ డెస్టినేషన్ పెంచుకోవచ్చు అని. కాకపోతే డామినార్ గురించి తెలిసే కదా, డామినేట్ చేసుకుంటూ పోతుంటుంది ముంగట. మనం యాంటిసిపేట్ చేయలేము అనమాట ఏమవుతుంది ఏం కాబోతుంది అని. సో లెట్స్ సీ. ఇప్పటికైతే మనం ఇంకా మన ఏరియాలోనే ఉన్నాము. ఇప్పుడే స్టార్ట్ అయినాము జస్ట్ నౌ. యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి మనది 6 o'clock స్టార్ట్ అవుదామన్నా అని అన్నాడు, ఎండ ఉంటుంది కదా అని. ఇంకా 2 గంటలు లేటే స్టార్ట్ అయినాము. నా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:05 అవుతుంది. మనం ట్రిప్ కూడా సెట్ చేసుకుంటూ అయిపోతుంది. మన బైక్ అయితే మంచి మైలేజ్ ఇచ్చింది, 38 కిలోమీటర్స్. సో ఈసారి ఎంత ఇస్తుందో చూద్దాం. ఫ్యూయల్ అయితే నిన్ననే మనం ట్యాంక్ ఫుల్ చేసేసుకున్నాం. సో ఎయిర్ ప్రెషర్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం షాయ్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన యాక్చువల్గా యాక్చువల్ చూపిస్తా. ఎస్టిమేటెడ్ నడు ఏమైంది స్లో చేస్తున్నావు? వెనకాలే ఉన్నా చేసిన ఇప్పుడే. సో 448 కిలోమీటర్స్ అయితే మన రేంజ్ చూపిస్తుంది బైక్లో. మనం అంతైతే తిరగమనుకో, మోస్ట్లీ 300 కిలోమీటర్స్. సో మన ట్యాంక్ ఫుల్ ఉంది కాబట్టి అప్ అండ్ డౌన్ మళ్ళీ రీఫ్యూల్ చేయాల్సిన అవసరం రాదు అని అయితే అనుకుంటున్నా. మళ్ళీ ఇంకా మనం నడిపే విధానం, మనం బైక్ మైలేజ్ ఇచ్చే విధానం చూస్తే మనకు అర్థమవుతుంది మళ్ళీ పెట్రోల్ పోయించుకోవాలా లేదా. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్, నో ట్రాఫిక్, జనాలే లేరు, మస్తు అనిపిస్తుంది. స్కై స్కేపర్స్, జనాలు లేరు. వారి ఏమైతేరా లేట్ అయింది. మనం తొందరగా ఏమంటారు హైవే ఎక్కుదాం. హలో దా పెద్ద రోడ్ మీదకి పోయినాక మెల్లపోదాం దా. ఫస్ట్ ఇది వెళ్ళిపోదాం. ఇడికెళ్ళి గుంజు బండి గుంజు. నాకు ఎట్లా అయిపోయింది తెలుసా ఇక నీతోని. నువ్వు స్పీడ్ మెయింటైన్ చేయి, లేకపోతే పెట్టేసి ఇట్లనే. ఇక ఇది మన మొన్ననే ఇదంతా నీట్గా చేసిరు. ఇది వరంగల్ అంటున్నాం, మన రామంతాపూర్ చెరువుది. ఇదంతా కచరా ఉండే నీట్గా గార్డెన్ లాగా చేసిరు. మన హైడ్రాదే అనుకుంటా, హైడ్రానే కదా ఇదంతా చేస్తారు. డే ముందుకు పోతుంటే ఎట్లా ఉంటుందో ఎండ ప్రభావం ఎట్లుంటుందో చూద్దాం. లెట్స్ గో. సీ యూ ఇన్ సమ్ టైమ్. ఇక్కడ ఇందాక మార్నింగ్ అయింది కదా, మార్నింగ్ అయినప్పుడు నేను సన్ అయింది అని చెప్పి చూపించిన కదా. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిన ముప్పలు దాటి బోడుపల్లి దాటి ముందుకు వస్తే మొత్తం ఫాగ్. నా కెమెరాలో కనిపిస్తుందో లేదు తెలియదు కానీ ఎట్లా అంటే ఏదో ఘాట్ ఏరియాలోకి వచ్చి ఘాట్ సెక్షన్లో కోసం చూసినాం అట్లా అయిపోయింది మొత్తం. ఇప్పుడు కొంచెం ముందు పోయిన తర్వాత నీకు మనకు కనిపిస్తుంది చూడు, ముంగట ఫాగ్ కనిపిస్తుంది చూడు. ఇదంతా నాకు తెలియదు, ఇప్పుడు ఇది అర్థమైతలేదు. మా వాడేమో ఫాగ్ అంటాడు, నాకేమో పొల్యూషన్ లాగా అనిపిస్తుంది. ఏకదమ్ నా చేంజ్ అయిపోతే. జాకెట్ ఉంది కదా ఎక్కువ వస్తలేదు. నీకు తగులుతుందా చల్లగాలి? అచ్చా, నాకు రైడింగ్ జాకెట్ ఉంది కదా, మాది నార్మల్ జాకెట్. దానికి చలి తాకుతుందంట, నాకు తాకుతలేదు. ముందు చాలా చల్లగా ఉంది. మేము ఏమనుకున్నాం, అబ్బా లేట్ స్టార్ట్ అయినాము, ఎండ దూల తీరిపేస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పటికి ప్రస్తుతానికైతే వెదర్ ఫోర్కాస్ట్ వచ్చేసి it's pleasant, it's more than pleasant. Feels like we are riding in winter early morning ride పోతే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. చల్లగా జాకెట్ నాకు కూడా కొంచెం తెలుస్తుంది.
కాకపోతే అంత ఎగ్జాక్ట్గా తెలుస్తలేదు, ఎందుకంటే నా దాంట్లో అవి ప్యాడ్స్ ఉంటాయి కదా, చెస్ట్ ప్యాడ్స్, ఇంకా మళ్ళా షోల్డరు ఇవన్నీ ప్యాడ్స్ ఉంటాయి కదా, అట్లా తెలుస్తలేదు అనమాట. వానికేమో తెలుస్తుంది నార్మల్గా. ఇంకోటి ఏంటంటే నేను లోపల బ్యాక్ వైజర్ ఆన్ పెట్టుకున్నా, ఇంకా మరి ఇట్లా చీకటిలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బాగుంది, మస్తు అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ వెనకకి వెళ్ళిపోకు, రా, మంచిగా ఉంది వెదర్, ఇప్పుడు తొందరగా గుంజుదాం. ఏమవుతుంది, కర్వ్స్లో వండుకుంటలేదా? మొత్తం బ్రేక్ ఎందుకు కొడుతున్నావు, స్లో చేయి. ఒక డ్యూక్ పోతుంది చూసినా, హెల్మెట్ లేకుండా, మొన్న కూడా చూపించినాను కూడా. డ్యూకోలోకి జోష్ వచ్చేస్తుంది ఇలా. ఎవరైనా రైడర్లు లేకపోతే ఎవరైనా ఫుల్ గేర్లో పోతారు, లేకపోతే ప్రాపర్గా గేరప్ అయి పోతారు కదా, అలా చూడంగానే కదా, నిజంగా. ఇప్పుడు ఇది ఊటీలో పోతున్నట్టు ఉంది. కాకపోతే ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, మొన్న నేను ఊటీకి పోయినా, ఊటీలో ఇట్లా లేకుండే ఎండ, మామూలుగా లేకుండా ఎండ, గాగుల్స్ లేకుండా, మన స్పెక్స్ లేకుండా తిరగడానికి కాలేదు తెలుసా. చాలా చాలా అంటే చాలా ఎండ ఉండే ఆడ, ఇట్లా కాలిపోతుండే. ఇదేమో అసలు నాకు అర్థమైతే లేదు, ఇది డ్రాస్టిక్ చేంజ్ ఉన్నట్టుండి సెకండ్స్లో చేంజ్ అయిపోయింది. అక్కడ అంబర్పేటలోనేమో మా ఇంటి దగ్గర ఎండ ఒక స్టార్ట్ అయిపోయింది, అబ్బా అనుకున్నా. ఇప్పుడు చూడు, ముందు అసలు కొంచెం ముందు పోతే కనిపిస్తలే శివా, ఓ ఫాగ్లో కనిపిస్తలేదు. మనం ఉండేదే పొల్యూషన్ కదా, ఇక్కడ కొంచెం అడవి ఎక్కువ అనమాట, అంటే గ్రీనరీ ఎక్కువ, చెట్లు ఎక్కువ ఇక్కడ. సో మన ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఉండేటోళ్ళకి తెలుసు, మన ఫిర్యాది కూడా వీళ్ళంతా. ఓ విషయం నుంచి చూడు, ఇది ఫిర్యాది కూడా కదా, ఇది దాటినామా జోడిమెట్లనా ఫిర్యాది కూడా నా, ఇది జోడిమెట్లనా ఫిర్యాది కూడా నా అంటున్నా. నారపల్లి దాటినాం, ఎట్లా అయిపోయింది వెదర్ అసలు. ఇప్పుడు తెలుస్తుందిరా, జాకెట్లో నుంచి చల్లగా చలి పెట్టినట్టు. నేను మొన్న సంగి పోయినా కదా, అది కొంచెం అర్లీగా పోయినా అనమాట, అప్పుడు ఉండే ఇట్లా వెదరు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. ఇట్స్ లైక్ మనము మార్నింగ్ టైంలో పోలేమనుకోరా, అది అంటే పీక్ సన్ టైంలో పోలేమనుకోరాదు బయటికి, మస్తు ఎండ కొడుతుంది. ఇట్లుంటే బాగుంటుంది కదా మనకు సమ్మర్. అరే చూడు, అసలు నేనేదో ఘాట్ సెక్షన్ నుంచి నడిపిస్తుంటే, పహాడ్లలో నడిపిస్తుంటే ముంగ నుంచి ఫాగ్ వస్తుంటే చూసినాం మనకి. నిజమేరా, అంటే అరే అది వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ రీజన్, అంటే ఇదేనేమో. బొంగు మనం పొద్దున వెళ్ళింటే మనకి ఇబ్బంది అవుతుండే పక్క, అందుకే లేట్ అయినట్టు అనిపిస్తుంది. దేర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్, కమ్ ఆన్, గాడ్స్ ప్లాన్. చలో, ఈ వెదర్ ఎంజాయ్ చేసుకుంటా కొంచెంసేపు నేను రైడింగ్ చేసుకుంటా, తర్వాత కలుద్దాం. మేబీ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాం మనము, గట్కేసర్ దాటి ముందుకు వచ్చినాం, ఆ ఫ్లైఓవర్ వరకు అవుతుంది అక్కడ నుంచి ముందుకు వచ్చినాక జస్ట్ లుక్ ఎట్ ద వెదర్. అసలు నేను మన దగ్గరనే ఉన్నానా, అసలు ఇక్కడ ఇది దాటేనా నేను పోతున్నా, ఎక్కడ పోతున్నా అర్థమైతే లేదు. మన వైజర్ మీద మొత్తం ఫాగ్ జమ్ అయిపోయింది, అసలు క్రేజీ ఉంది ఈరోజు అయితే వెదరు. అసలు ఎట్లా అంటే ఒక ఎక్స్ట్రాడినరీ డెసిజన్ అయితే చెప్పాలి మనం. చూడ, మొత్తం రైట్ సైడ్ అంతా పొలాలన్నమాట. ఇదంతా మొత్తం అంతా ఫాగే. చాలామంది బైక్స్ ఆపేసుకుంటున్నారు, వెహికల్స్ ఆపేసుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం ఇట్లా ఫాగ్ జమ్ అవుతుంది అనమాట. ఏమంటారు, వైజర్ పైన. ఎక్సలెంట్, అసలు క్రేజీ. ఎవరన్నా నమ్ముతారా, డైలీ రోడ్ల మీద అంటే డైలీ బయట తిరిగేటోళ్ళు అయితే వాళ్ళకి ఏమో అర్థం కాదు, ఇందిరా వెదర్ ఇది అని చెప్పి. ఈరోజు అంటే ఒక్కటేసారి సమ్మర్ టు వింటర్ మళ్ళీ వచ్చేసిందేమో అన్నట్టు అయిపోయింది. ఎట్లా అంటే కూల్ బ్రీజు, అసలు అన్రియల్ ఉంది. అసలు మొత్తం నడిపిస్తుంటే ఏదో ఇట్లా ఏమంటారు, పహాడోకే బీచ్ మీద నడిపిస్తున్నట్టు ఉంది, మస్తు. అరే అమ్మ ఏమని అనిపిస్తుంది. ఈరోజు ఏమైందంటే మనం టాప్ బాక్స్ మళ్ళా ఫుల్ గేరప్ అయిపోయి, టాప్ బాక్స్ ఇంకా ముంగట మన ట్యాంక్ బ్యాగ్ ఇవన్నీ పెట్టుకొని రెస్ట్ చేద్దామని చెప్పి పర్ఫెక్ట్ వెదర్ ఉంది. పొద్దున అనుకున్నా ఇంట్లో నుంచి వెళ్ళగానే, అబ్బా ఈరోజు మన దూల తిడుతుంది ఎండాకి అని అనుకున్నా, కానీ ఐ కీప్ ర్యాంటింగ్ అబౌట్ దిస్ థింగ్. ఎండ కొడతలేదు అని చెప్పి యాక్చువల్గా చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి, అంత చల్ల ఉంది. యూ కాంట్ బిలీవ్ దిస్, అసలు మామూలుగా లేదు అసలు. అసలు ఈ క్లైమేట్లా వైజర్ పైన ఫాగ్ రావడం ఏంది, మొత్తం ఫాగ్తోని ఏం కనిపించకపోవడం ఏంది ముంగట. ఒకసారి నేను మిర్రర్లో చూస్తా, కనిపిస్తుందేమో ఫాగ్. చూసినా, నా ఫేస్ మొత్తం బ్లర్ కనిపిస్తుంది వైజర్లో నుంచి. సో అట్లా ఉంది వెదర్. మన డామినర్ మళ్ళీ వెనుకకుండిపోయింది.
ఇంటర్కామ్ ఒకటి డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏడున్నాడు అనేది కూడా తెలుస్తలేదు. అంటే ఇంటర్కామ్ రేంజ్ వచ్చేసి 1 కిలోమీటర్ అనమాట. అంటే వాడు 1 కిలోమీటర్ దాటిపోయి ఇంకా చాలా బ్యాక్ ఉన్నాడు అని అర్థం. మన కమ్యూనికేషన్ రేంజ్లో అందుతలేడు కాబట్టి వాడు చాలా దూరం ఉన్నాడు అని అర్థం. నేనైతే అదే కాన్స్టెంట్గా 60-70 స్పీడ్లో అయితే నేను పోతున్నాను. ఎంత దానికంటే ఎక్కువ స్పీడ్ పోతలే, ఎందుకంటే వెహికల్స్ కూడా చాలా స్లో పోతున్నాయి. ఆ ఉప్పలు దాటంగానే ఏడనైతే వెదర్ చేంజ్ అయిందో అప్పటి నుంచి మొత్తం ట్రాఫిక్ ఉంది. అసలు ఇది 4 లేన్ రోడ్డు. నార్మల్గా ఈ రోడ్ ఇంత ట్రాఫిక్ ఉండదు, నార్మల్ ఉంటుంది, కాకపోతే ఇంత బిజీ ఉండదు. ఈరోజు చాలా బిజీ ఉంది. మొత్తం అందరు పొద్దున్న లేచి సండే రోజు బయటికి వెళ్ళాలి, ఈరోజు రోడ్ల మీద తిరగాలని ఫిక్స్ అయినట్టు. ఏం అర్థమైతే లేదు. ఒక్కొక్క దగ్గరనేమో మొత్తం రోడ్ అంతా ఖాళీ ఉంటుంది, మజా వస్తుంది. వెదర్ చూడడానికి, మళ్ళీ ఇట్లాంటి వెదర్లో నడపడానికి మంచిగా అనిపిస్తుంది. కొంచెం ముందు గట్ల పోగానే మళ్ళీ ట్రాఫిక్ అవుతుంది. మేబీ యాదగిరి గుట్టకు పోతున్నట్టు, అదే స్వర్ణగిరి యాదగిరి గుట్టకు పోతున్నట్టు. అది దాటిన తర్వాత, ఇంకా మనం స్వర్ణగిరి దాటలేదు, అది దాటిన తర్వాత తెలుస్తుంది మనకి ఏమంటారు ట్రాఫిక్ ఉందా, అక్కడ వరకేనా లేకపోతే ముందు వరకు ఉందా ట్రాఫిక్ అనేది మనకు అర్థమవుతుంది. అసలు రైట్ సైడ్లో యాక్చువల్గా ఈ పైన అది ఉంది కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అది దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో కొంచెం ముందుకు పోతే స్వర్ణగిరి అనిపిస్తుంది. ఇప్పుడున్న వెదర్కి స్వర్ణగిరి కాదు కదా, పక్కన బిల్డింగ్ అనిపిస్తే ఎక్కువ అన్నట్టు అయిపోయింది. అసలు అంత ఫాగీ వెదర్ ఉంది. ఈరోజు పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు, ఈరోజు ఏదైనా ఫంక్షన్లో అయితే పండగ చేసుకుంటారు. ఫంక్షన్కి పెట్టుకునే వాళ్ళు మళ్ళీ ఫంక్షన్కి పోయేటోళ్ళు ఇద్దరు పండుగ చేసుకుంటారు. ఎందుకంటే వెదర్ అట్లుంది, చాలా సహకరిస్తుంది అనమాట వెదర్. ఇప్పుడు ఈవెన్ ఎవరన్నా ఇట్లనే లాంగ్ రైడ్కి వెళ్దామని, లేకపోతే లాంగ్ డ్రైవ్కి పోదామని, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ఏమైనా కవర్ చేద్దామని వెళ్ళిర్రే అనుకో ఇంట్లో నుంచి, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం యాక్చువల్గా రేణుకెళ్ళమ్మ గుడి వరకు రాలేదనుకుంటా. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి భువనగిరి దాటిన తర్వాత. భువనగిరి దాటినాకను, భువనగిరి కంటే ముందే ఉంటుంది. భువనగిరి దాటినాకనే అనుకుంటా. భువనగిరి దాటినాకనే ఉంటుంది రేణుకెళ్ళమ్మ టెంపుల్. యాక్చువల్గా మనం భువనగిరి దాటేసినామా అంటే వేరే గట్కేజర్ నుంచి లోపల పోవాలి. భువనగిరి పోవాలంటే, ఎగ్జాక్ట్గా సిటీ పోవాలంటే మనం ఇప్పుడు ఇది అవుటర్ కాబట్టి మనకు తగలదు. మనం బయట నుంచి వెళ్ళిపోతాం, సిటీకి తగలదు మనకు. బయట నుంచి మనం గమ్మున వెళ్ళిపోతాం. ఓ రైట్ సైడ్ లుక్ ఎట్ దట్ ఎట్లా ఉంది చూడు, మొత్తం ఫాగ్. లెఫ్ట్ సైడ్ పొలాలు నార్మల్గా లేదు అసలు. ఆగా పట్టాప్నా డామినార్ ఆఖరికి కనెక్ట్ అయిపోయింది. అరే ఇడేమో అవుతుందివా, ఏమో అవుతుందిడా, ఏమో బైక్స్. వీళ్ళేదో జర్నీ చేస్తుర్రు. ఉన్నా వస్తున్నా, మెల్లగా నువ్వు డిస్కనెక్ట్ అయినావు కదా. రైట్ సైడ్లో ముందు పోయిన తర్వాత అక్కడ స్వర్ణగిరి కనిపించాలి. యాక్చువల్గా అయితే స్వర్ణగిరి కనిపించాలి. అసలు స్వర్ణగిరి కాదు, ఏం కనిపిస్తలేదు. పెద్ద టెంపుల్ అది, ఆ దూరం నుంచే కనిపిస్తుంది, అంటే ఫర్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ఉంది అన్నట్టు, ఇప్పుడు కనిపించలేదు అసలు. ఇప్పుడు లెఫ్ట్లో రేణుకెళ్ళమ్మ టెంపుల్ వచ్చేసింది. ఇదే మన ఫేమస్ రేణుకెళ్ళమ్మ టెంపుల్. యాదగిరి పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగిపోతారు. రెనోవేట్ చేసిరు మొత్తం గుడి లోపల అంతా. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. చిన్నగా పెళ్లి చేసుకుంటారు కదా, గుడి దగ్గర పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు కదా, వాళ్ళు బాగా చేసుకుంటారు ఇక్కడ. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ ఎంబడి వచ్చినప్పుడు ఏం ఉండకపోతుండే, ఒక 3-4 ఫంక్షన్ హాల్స్ ఉంటుండే. ఇప్పుడు మొత్తం అంతా కమర్షియల్ అయిపోయింది. ఎవ్వరు చూడు ఇల్లులు కట్టాలి, కింద ఏమంటారు బ్లాంక్ వదిలేయాలి, ఐ మీన్ సెల్లారు మొత్తం ఓపెన్ వదిలేసి వాళ్ళకు ఉండడానికి, మళ్ళీ లేకపోతే వండుకొని తినడానికి. కొంతమంది అయితే ఇట్లా షెడ్ వేసేసి లేకపోతే గేట్ పెట్టేసి చిన్న ఫంక్షన్ హాల్ టైప్ చేసేసి పెట్టేస్తారు అనమాట. చిన్నపిల్లాడు ఎంజాయ్ చేస్తున్నాడు కార్లో. విండోస్ పిల్లలకు చాలా ఉంటుంది, విండో దగ్గర నించోవాలి, పైన సన్ రూఫ్ పైన నించోవాలి. అది ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు యువర్ ఓన్ సాంగ్స్, బికాజ్ మన దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. సాంగ్ పెట్టినా కానీ మన యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ దాట్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీ పాటలు మీరు వినాలి. వీ విల్ కనెక్ట్ బ్యాక్ ఇన్ సమ్ టైమ్. ఫస్ట్ బ్రేక్ అయితే మనం ఆగిపోయినాము. 55 కిలోమీటర్స్ అయింది. ఆ తర్వాత ఒక ఫస్ట్ బ్రేక్ అయితే అయినాము. ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అందరు తింటారు. మనోడు కూడా వెనకాల పెట్రోల్ కోసం అని ఆగిండు అనమాట. చాలా దూరం ఉండిపోయాడు. సో నేను ఆల్మోస్ట్ ఇంకా జనగాం రోడ్కి రీచ్ అయిపోయినా. వాడు వచ్చేసాడు, ఇప్పుడు వచ్చిండు మెల్లగా.
లైవ్ లొకేషన్ షేర్ చేస్తాయి. సో ఇప్పుడు ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత నెక్స్ట్ స్టాప్ మళ్ళీ ఒక మేబీ 50 or 60 కిలోమీటర్స్ తర్వాత అవుతాం మళ్ళీ. సో మార్నింగ్ మన 56 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఒక నాస్టాల్జియా ఫీలింగ్ అయితే వచ్చింది భయ్, షేర్ చేసుకుందామని చెప్పి కెమెరా ఆన్ చేసిన. ఆ నాస్టాల్జియా ఫీలింగ్ ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు, అంటే మేము స్కూల్ ఉన్నప్పుడు నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి రోజు ఒక 2 రూపీస్ 1 రూపీ ఇంట్లో నుంచి తీసుకొని పోతుండే అనమాట. ఆ 1 రూపీకి ఒక 3 మైసూరు, 2 రూపీస్ కొనుక్కుంటా, 2 రూపీస్కి 3 మైసూర్ బజ్జీలు వస్తుండే. ఇంటి దగ్గర జిహెచ్ఎంసి ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ దగ్గర మైసూర్ ఏమంటారు బజ్జీల షాప్ ఉంటుండే అనమాట. అంటే బజ్జీ బండి. అక్కడ 2 రూపీస్కి 3 బోండాలు వస్తుండే, మైసూర్ బజ్జీలు. బేసిక్గా అర్థం కాని వాళ్ళకు మైసూర్ బోండా అంటాం మేము ఇక్కడ, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది దాంట్లో టమాటా చట్నీ ఇస్తుండే అనమాట. ఎక్సలెంట్ ఉంటుండే, ఆనియన్స్ టమాటా చట్నీ ఏమంటారు 3 మైసూర్ బజ్జీలు 2 రూపీస్కి. ఆహా ఏమని ఉంటుండేనా, సేమ్ అదే ఫీలింగ్. అట్లా ఒక్కసారి స్కూల్ డేస్లో పోయినట్టు అనిపించింది. సేమ్ టమాటా చట్నీ ఇట్లా ఉంటుంది కదా, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ మెమరీ ఒకటి ఇట్లా క్లిక్ అయిపోయింది, దన్మని మజా వచ్చింది. ఈ వెదర్కి అబ్బా ఇప్పుడు వచ్చింది సన్ బయటికి, అప్పటి నుంచి అసలు ఫాగీ వెదరు. మధ్యలో అయితే యాక్చువల్గా వైజాగ్ మొత్తం ఏమంటారు వెట్ అయిపోయింది. వైజాగ్ మొత్తం డ్రిజిలింగ్ అయింది మధ్యలో, వర్షం పడ్డట్టు. ముందు కూడా ఇంకా ఫాగే ఉన్నది చూడు. ఇప్పుడు మావాడు ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్ ఎవరో కాల్ చేస్తానంట, మ్యాచ్ ఉంది కదా ఎడ చూద్దామని చెప్పి కాల్ చేస్తే నేను ఇట్లా పోతున్నా అని చెప్తే, అరే ఇక్కడ ఎండ కొడుతుందిరా అని చెప్తున్నా అంట. ఆడ మొత్తం ఫాగ్ ఉందిరా ఇక్కడ అంటే, ఇంటి దగ్గర ఘోరంగా ఎండ కొడుతుందంట. సో అట్లా ఉంది కథ. సో వెదర్ అయితే ప్రస్తుతానికి వెదర్ ఫోర్కాస్ట్ ఇస్ వెరీ గుడ్. ఇంకొక 110 కిలోమీటర్స్ ఉంది, అంటే వరంగల్కి 110 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్కి ఇంకొంచెం ఏదో లోపలికి పోవాలన్నమాట. సిటీ లోపల నుంచి సమ్వేర్ పోవాలి. అక్కడ పోయేటప్పుడు మన 1000 పిల్లర్ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది, రోడ్ పైన ఉంటుంది. ఒకప్పుడు పెద్దగా ఉంటుండే, ఇప్పుడు మొత్తం చిన్నగా అయిపోయింది. అంతేం లేదు. పిల్లాడు హాయ్ చెప్తాడు బైక్ మీద పోతుంటా. అరే ఫస్ట్ టైం కెమెరా ఆన్ ఉందిరా. ఇప్పటి వరకు ఎప్పుడు ఎంతమంది హాయ్ చెప్పినా ఎంతమంది చూసిపోయినా కానీ కెమెరా ఆఫే ఉంటుండే. ఎటు తీసుకో ఏమో పిల్లగాడు ఆపుతుండే ఫోటో దిగుతా అని. అరే రైట్ లెఫ్ట్ తీసుకోరా పిచ్చోడా, గాడ ఆపిన ముందు పోయి ఆపు. థ్యాంక్ యూ. చలో ఫస్ట్ టైం బై ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం మనకేంటంటే, అంటే పిల్లలకు ఉంటుంది కొంచెం ఎక్సైట్మెంట్, బైకర్స్ అది ఇది అని చెప్పేసి. ఇట్లా ఏమో ఫీల్. అరే भाई तेरा सेलिब्रिटी हो गया సెలబ్రిటీ అయిపోయింది అంటారా, ఫోటోలు పెడతారే. నీ అమ్మ ఫీలింగ్ అలాగనే ఉందిరా భయ్. ఫస్ట్ టైం ఆపి మరి ఫోటో తీసుకుంటే. మోస్ట్లీ చూడడుండొచ్చు బ్రదరు వాళ్ళ వీడియోస్, ఆఫ్ కోర్స్ చూడాడు. ఒకవేళ ఛానల్ ఏమన్నా సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే బ్రో యూ విల్ బీ ఇన్ ద వీడియో. మనం కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇట్లాంటి మన ఇన్సిడెంట్స్ మనకు వస్తే, లక్కీలీ మన కెమెరా కూడా ఆన్ ఉంది ఈసారి. సో ఫీలింగ్ హ్యాపీ. వెల్కమ్ టు వరంగల్. పోరాటాల పోరుగడ్డ వరంగల్కి మనం ఎంట్రీ అయిపోయినాయి. ఆర్చ్ దగ్గర కెమెరా ఆన్ చేసినా, కాకపోతే యాజ్ యూజువల్ మనం స్పీడ్లో ఉన్నాం. ముందుకు వచ్చిన తర్వాత కెమెరా రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో ఆ ఆర్చ్ చూపించలేకపోయినా అని మళ్ళీ ఇంకోటి ఇప్పుడు కెమెరా మిర్రర్లో పెట్టినా కానీ కనిపించదు. సో నేను చెప్తున్నా నమ్ముండ్రి. ఇంటర్కామ్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఐ వుడ్ సే. ఎందుకంటే చాలా రకాలుగా పనికొస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. మనం రైడింగ్లో ఉన్నప్పుడు కాల్ వచ్చినప్పుడేమో మనం ఆన్సర్ చేసిన తర్వాత మాట్లాడి డిస్కనెక్ట్ చేస్తే రైడర్ రేంజ్లో ఉన్నాడంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే మనకు హింట్ వస్తుంది అనమాట. ఇట్లా నెట్వర్క్ డిస్కనెక్ట్ అవుతున్నట్టు కొంచెం ఇట్లా క్రాక్ సౌండ్ వస్తుంది.
దట్ మీన్స్ మనం డిస్టెన్స్ చాలా లాంగ్ ఉన్నాం, అంటే దూరం ఉన్నామని అర్థం. రైడర్ మధ్యలో 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉందని అర్థం. సో దాన్ని బట్టి మనము మన స్పీడ్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట, టు యూనో స్టే కనెక్టెడ్. నాకు టైం దొరుకుతలేదు యాక్చువల్గా. ఇగో సండే రైడ్ అయిపోతుంది, మళ్ళీ మిగతా 5 days ఆఫీస్ వర్క్ అయిపోతుంది, సాటర్డేనేమో పండుకొని లేచే వరకు టైం అయిపోతుంది. సో అంత అది దొరుకుతలేదు అనమాట. గ్యాడ్జెట్స్ గురించి చేద్దాం అంటే నేను ఏమైతే యూజ్ చేస్తున్నానో, నా టాప్ బాక్స్ ఏంది ఇంకా ఇవన్నీ చెప్దామంటే టైం దొరుకుతలేదు. ఒకరోజు తీసుకొని చెప్తా నేను ఏ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నా, ఏం సంగతి అనేది. చాలా మరి కొంచెం పైన కలుద్దాం. మనకి సెకండ్ బ్రేక్ అయితే తీసుకున్నాము ఆఫ్టర్ 56 kilometers అనుకుంటా. సెకండ్ బ్రేక్ తీసుకున్నాము. ఇలా కొత్త షాప్ కదా, షాప్లో చాయ్ తాగమని ఆయన. నేనైతే ఈరోజు ఫస్ట్ చాయ్ ఆఫ్ ద డే. మనకి చాయ్ అలవాట్లేదు అనమాట, వాడు లాగానే ఉన్నారు. ఫోన్ మాట్లాడుతుంటే వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట, వాటర్ తాగుతాం. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ చాయ్. ఇంకా ఇక్కడ నుంచి గుడి ఒక 35 kilometers ఉంది, 35 సంథింగ్ 40 kilometers ఏముంది. ఒక 40 minutes అనుకో వెళ్ళిపోవడమే ఇంకా. సో అడిగి పోయిన తర్వాత గుడి విజువల్స్ చూద్దాం. సో ఫైనల్గా మనం వరంగల్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఒక 4 kilometers సిటీలో ఉన్నాం. యాక్చువల్గా వరంగల్ సిటీలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 4 kilometers మనకి భద్రకాళి టెంపుల్ ఉంటుంది. మ్యాప్ అయితే అదే చెప్తుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ రోడ్ కనిపిస్తుంది వెనకాల, అక్కడ నుంచి రావాలి. మేము బైపాస్ తీసుకొని అట్లా ఆన్ తిరిగి వచ్చినాం అనమాట. తొందరగా రావాలి, ఈ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. మేబీ సండే ఉండదేమో, సండే మనకు ఐడియా లేదు, తెలియదు కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే బండి చాలా హీట్ కొడుతుంది. ఇక్కడ సైడ్ రాగానే మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. పొద్దున ఎట్లా వెదర్ ఉండే, ఇప్పుడు చూడండి వెదర్ ఎట్లా ఉందో. అసలు మొత్తం ఇక్కడ నేను అంటే మౌంటైన్స్లో నుంచి మామూలు రోడ్లోకి వచ్చినట్టు అయిపోయింది సీన్. ఇక్కడ చేపలు మస్తు అమ్ముతారుగా. ఇక్కడ నుంచి ఇంకొక 10 minutesలో మనం రీచ్ అయిపోతాం. వచ్చేసాం అనుకుంటా, ఆల్మోస్ట్ దేర్. సో మనం స్టార్ట్ అయ్యింది 8 o'clock, 8:05 ఎగ్జాక్ట్లీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:20, 3 hours గూగుల్ టైం యాజ్ యూజువల్. గూగుల్ మనకి ఇచ్చిన టైంలోనే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటా అదే టైంలో వచ్చేసినాం మనం. ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయినాము గుడికి. ఇప్పుడు పార్కింగ్ వెతుకుతున్నాము. పార్కింగ్ ఇన్నే ఉందా లేదా అన్నది చూస్తున్నాం అనమాట. ఇన్నే ఉందిరా, బైక్స్ కూడా వస్తున్నాయిగా. నీడలు పెట్టు, ముంగట నీడలు ఉన్నది కదా. ఓ ఈడబెట్టి ఎడదాకా పోవాలి రా రే. హెల్మెట్ వదిలిపెట్టేవానికి రాదురా శివ. నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారుగా. అంతే అంటావా? ఫైనల్గా గుడి అయితే రీచ్ అయిపోయినాము. వచ్చే వరకు టైం అయితే అవుతుందా 11:34 అవుతుంది టైం అయితే. గుడికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు బైక్ అయితే వెనకాల పార్క్ చేసినాము. ఇది గుడి, ఇది మేము. అంటే హెల్మెట్ పట్టుకొని వచ్చాం, వాడు పెట్టేటట్టు లేదనమాట, సేఫ్టీ అనిపించలేదు. టాప్ బాక్స్లో అయితే బ్యాగ్, జాకెట్ అవన్నీ వేసేసాం. ఇప్పుడు గుడిలోకి పోయి దర్శనం చేసుకొని రావడం. ఇంకా పబ్లిక్ బాగానే కనిపిస్తారు, చూడాలి ఎంత టైం పడుతుందో. లెట్స్ సీ. ఇప్పేసినవరా? దర్శనం అయిపోయిన తర్వాత ఎంత టైం పట్టిందని నేను చెప్తా వచ్చిన తర్వాత. ఇప్పుడంతా మారిపోయింది. అప్పుడు ఒకలా వేరేలా ఉంటుండే, ఇప్పుడు మొత్తం రోడ్ పై దాకా వెహికల్స్ ఇటు వరకు వచ్చినాయి. ఇదంతా మళ్ళీ కొత్త కట్టిరు. ఇది లైన్ అనుకుంటా. అండ్ అరే ఇదే అనుకుంటారు లైన్, వీడికెళ్ళి పోతుంది అనుకుంటా లైన్. వీళ్ళు పోతురుగా, లైన్ ఇదే అనిపిస్తుంది. అంటే మధ్య నుంచి ఎట్లా నుంచి జాయిన్ కావచ్చా? ఏం అర్థమైతే లేదు. లైన్ అయితే బాగానే పెద్దగా కనబడుతుంది. ఈ దర్శనానికి లైన్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం అయితే స్పెషల్ టికెట్ తీసుకున్నాం. 100 rupees ఒకటంట. చాలా ఉన్నారు లైన్లు, మళ్ళీ మనం ఇంటికి పోవాలి అందుకే అట్లా అని చెప్పేసి 100 rupees. దాని పబ్లిక్ బాగానే లోపల. నాకు తెలిసి ఫొటోస్ ఎలా ఉండవు, చూస్తా ట్రై చేస్తా అమ్మని పెట్టడానికి. అయిపోయింది, ఇప్పుడు బయటకు చూస్తాము. 100 rupees టికెట్లో ఇందాక లోపట్టిస్తున్నారు అమ్మవారి దర్శనం. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఇలా సండే అనుకుంటా, దానికి సండే అనుకుంటా ఉంటున్నా, సండే ఈ రోజు.
దానివల్ల అనుకుంటా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చెప్పు నీడలో రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చున్నాం అనమాట. రాగానే ఒక పక్కన రోజు ఉండే ప్రసాదం ఇచ్చేయడం తింటున్నాం. దీని తర్వాత బయటకి వెళ్ళిన తర్వాత ఏమంటారు లంచ్ చేసి కొంచెం అక్కడ రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. నైట్ మ్యాచ్ ఉంది కదా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, అది మిస్ కావద్దు అట్లా. దానికోసం అని ఇంకోటి వీడియో కూడా ఎడిట్ చేసి ఉంది మనసి. ప్రీవియస్ వీడియోలో 2-3 బయలుపోయినాయి, అవి అప్లోడ్ చేసి డ్రాఫ్ట్స్లో అయిపోయినాయి అనమాట. అవి అప్లోడ్ చేసి అయిపోతాం మనకి. సో వచ్చి ప్రసాదం ఎంజాయ్ చేద్దాం, టేస్ట్ ఏంటి తినేసి. భద్రకాళి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఒకప్పుడు ఇది రోడ్ మీదే ఉంటుంది, ఇప్పుడు కూడా రోడ్ మీద ఉంది, కాకపోతే ఇప్పుడు కొంచెం వాకబుల్ లోపలిదాకా చేసారు అనమాట. ఫుట్వేర్ వదలాలనుకుంటా. సో ఫుట్వేర్ వదిలిన తర్వాత మళ్ళీ కలుద్దాం మనము. అప్పటి వరకు స్టేట్ ట్యూన్. లోపల పోయిన తర్వాత అట్లా ఉందో చూపిస్తాను. సో మనం ఏమైతే గుడి లోపలికి అయితే వచ్చినాము. బైక్ సేమ్ మళ్ళీ బయట పార్కింగ్ చేసినాం. ఛార్జ్ అయితే తీసుకురు 10 రూపీస్ పర్ బైక్. బైక్ ఏమంటారు చూసుకోవడానికి పార్కింగ్ ఛార్జెస్. ఎండ మాత్రం ఘోరంగా పోతుంది, కాలు కాలుతున్నాయి, కింద మొత్తం మట్టి ఉంది. సో లోపలికి ఇగో ఇది టెంపుల్. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, చూడండి వాళ్ళకి ఇది టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్. కాళ్ళు అయితే ఘోరంగా కాలుతున్నాయి. అదైతే దూల తీరిపోతుంది, నాకైతే షూ వేసుకుని రాలేము కదా, దానికోసం అని అందరు ఫొటోస్ అవన్నీ దిగుతుంది ఇక్కడ. ఇది 1000 పిల్లర్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మనం చూసుకుంటే పిల్లర్ నంబర్లు కూడా ఇట్లా రాసి పెట్టారు. దీనిపైన మొత్తం రినోవేట్ చేసిరు. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇవన్నీ పిల్లర్స్ అన్నమాట. ఇవి కనిపించే మొత్తం పిల్లర్స్. ఇది పిల్లర్ కౌంటింగ్ కూడా రాసి పెట్టారు జస్ట్ ఫర్ రిలాక్స్ కి. పైన అనేది ముందు లేకుండే, తర్వాత రినోవేట్ చేసిరు. ఆడుకుంటారు కూడా కూర్చొని. పిల్లర్ నెంబర్ 177. మనం దొలాడుకోవాలి ఏ పిల్లర్ ఏడుంది అని చెప్పేసి. ఇప్పుడు కార్నర్ నుంచి చూపిస్తే ఎట్లా కనిపిస్తుంది అనేది. ఇది 1000 పిల్లర్ టెంపుల్ లోపల సీన్. లంచ్ కన్నా ఆగినాము. వారాహి రెస్టారెంట్ అంట, బాగా క్లాస్ ఉంది, చూసుకోవచ్చు, మంచిగా ఉంది. ఏసీ రిక్వైర్మెంట్ ఉండే, ఇప్పుడు బయట మొత్తం తోల తిరిగిపోయింది, వీడు మొత్తం ఆరిపోయింది ఆల్రెడీ. అయితలేదు మాకు, మొత్తం బాడీ మొత్తం ట్రైన్ అయిపోయింది. మంచిగా 2 బటర్ మిల్క్ చెప్పినాము, తర్వాత ఒక తందూరి కర్డ్ రైస్ అని చెప్పినాం అనమాట. సో చూద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందో. కర్డ్ రైస్ అయితే నార్మల్గా బాగానే ఉంటుంది, తందూరి ఎట్లుందో రేటింగ్ ఇస్తాం తిన్న తర్వాత. బటర్ మిల్క్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితలేదు అని చెప్పి ఫస్ట్ మనం బటర్ మిల్క్ ఆక్రమించడానికి మనోడు రెడీ ఉన్నాడు, కాకపోతే గ్లాస్ తీసుకొని ముంగడ పెట్టిన వీడియో తీసుకుందామని. సో చలో తీసుకో, చెర్స్. మన తందూరి చికెన్ అయితే వచ్చేసింది. ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. క్వాంటిటీ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు, నువ్వేమంటావు? తక్కువైనట్టు అనిపిస్తుంది కదా క్వాంటిటీ? అంతేనా? పర్ఫెక్ట్ హాఫ్ ఉందంట, మనం ఇక్కడ ప్రిఫర్ చేయం. మన థర్డ్ ఐటమ్ అయితే వచ్చింది కర్డ్ రైస్, చాలా ఎక్కువ వచ్చింది. టేస్ట్ చేస్తాడు, మంచి ఉందట, గుడ్ మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ మనం దీన్ని చూద్దాం ఎట్లుందో. అయితే ఇందాక మనోంది ఫ్యూల్ అయిపోయిందని పెట్రోల్ రీఫిల్ చేసుకుందామని ఆగినాం అనమాట. పెట్రోల్ బంక్లో సిగ్నల్ ఉందిరా రీ, రీఫ్యూల్ చేసుకుందామని ఆగినాం అనమాట. అయితే ఒక మోతవర్ వచ్చిండు వెనకాల. ఇట్లా మేము సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు యాక్చువల్గా నేను క్యాజువల్ ఏదో ఇట్లా 2 సార్లు సైడ్కి చూసిన అనమాట. సైడ్కున్నాడు,
మన ఏమంటారు అదేమో అంటారు నాకు తెలియదు, మెల్లకన్ను ఉంది భయ్యకి. రోల్ చేస్తూనే మేము అనుకున్నట్టుండు కెమెరాలా. నా కెమెరా ఆన్ లేకుండా యాక్చువల్గా అప్పుడే మేము లంచ్ చేసి బయటకు వచ్చినాము. ఇప్పుడు ఎట్లా వచ్చిన రోడే కదా మళ్ళీ ఏం రికార్డ్ చేయాలన్నట్టు నేను రికార్డ్ చేయలేదన్నమాట. అంటే నేను పక్క నుంచి అట్లా అని చెప్పి ఒక హీరో మాదిరి వచ్చిండు అనమాట. లెఫ్ట్ ఇట్లా ఆన్ రౌండ్గా తిప్పుకొని వచ్చి, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు కెమెరా పెట్టడానికి, మీరు ఎవరు అసలు, మిమ్మల్ని ఏమంటారు, మిమ్మల్ని అన్నీ అడుగుతున్నాడు. నేను అన్న కెమెరా అది నా సేఫ్టీకి నేను పెట్టుకున్నా, ఇప్పుడు ఏమైంది అని అంటే, ఎవరిచ్చారు మీకు పర్మిషన్ ఉంటుందా, మీకు లైసెన్స్ ఉంటుందా అంటే అవును ఉంటుంది లైసెన్స్. ఎవరిచ్చారు మీకు అంటే, ఎవరిస్తారు, గవర్నమెంట్ ఇస్తారు లైసెన్స్, ఇంకెవరిస్తారు. ఇక మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అది నా సేఫ్టీకి హైవే మీద నా కోసం అని చెప్పి నేను పెట్టుకున్నా. ఇప్పుడు ఆఫ్ ఉంది, ఇప్పుడు ఏమైందని అంటే అచ్చా ఇప్పుడు ఆఫ్ ఉందా అనుకుంటే వెళ్ళిపోయింది. అంటే ఏం ఫీల్ అయిందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకంటే ఎక్కువ ఉంది భయ్యకి. నన్ను చూసి ఏదో అనుకుంటారు అని చెప్పి ముందే ఫీల్ అయిపోతున్నాను. ఫస్ట్ యాక్చువల్గా మేము మాట్లాడుకుంటున్నాం, రోడ్ ఇదేనా, మ్యాప్ ఇదేనా, ఛార్జింగ్ ఏదో క్యాజువల్గా మాది టాక్ నడుస్తుంది బైక్ మీద ఇంటర్కామ్లో. ఒక అబ్బాయి పోతుంటే ఫ్యామిలీతో పోతున్నారు వాళ్ళు, ఆపి మరీ ఒక ఫోటో తీసుకుండు. హీ మేడ్ మై డే. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఒకడు వస్తాడు అనమాట. అంటే 100లో ఇట్లా 2-3 ఉంటారు మన మూడ్ స్పాయిల్ చేయడానికి. ఇంకా వాళ్ళతో ఏం ఆర్గ్యుమెంట్ చేయాలి అని చెప్పి వాడు అడిగిన దానికి సమాధానం ఇచ్చేసి లైట్ తీసుకుని ఇంకా నా మూడ్ ఖరాబ్ చేసుకోవాలని ఏమంటారు ఆలోచన లేకుండా సరే వదిలేసిన. అదే అంటుడు మావాడు, తిట్టొద్దా అనా, ఎందుకు ఊకున్నావా అని అంటాడు. మన మూడు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని చెప్పి లైట్ తీసుకున్నాం. సో ఉంటారనమాట రోడ్ పైన వచ్చినప్పుడు ఇట్లాంటి స్క్రాప్ దొరుకుతూ ఉంటుంది. సో లైట్ తీసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ థాట్, ఐ మీన్ ఇన్సిడెంట్ విత్ యూ గైస్. ఇట్లాంటివి కూడా అవుతుంటాయి అనమాట. ఇట్స్ నాట్ ఆల్వేస్ హ్యాపెనింగ్ థింగ్. ఓసారి ఇట్లాంటివి కూడా ఉంటాయి, అంత చెత్త సొల్లు స్క్రాప్ రోడ్ మీద పోతుంటాయి. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ నువ్వు ఎందుకు తీసినావు, ఏం చేసినావు అంటే నేను యాక్చువల్గా రికార్డ్ చేయలేదు, అవసరం కూడా లేదు నాకు. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు క్రిటిసైజ్ హిమ్. నాకు సంబంధం లేదు. కూడా నాకు తెలియదు వాని ఎందుకు నేను ఏదో ఎందుకు క్రిటిసైజ్ ట్రోల్ ఎందుకు చేస్తా, కానీ నాకు సంబంధం లేని విషయం అవన్నీ. ఉంటారులే మనోనికి అట్లా అనిపించినట్టుంది, అడిగింది కదా సరే అని చెప్పేసి నేను కూడా అడిగిన దానికి సమాధానం ఇచ్చి లైట్ తీసుకున్నాయి కదా అట్లా. సో ఇప్పుడు మా లంచ్ అయితే అయిపోయింది, అప్డేట్ లేదు యాక్చువల్గా. లంచ్ అయిపోయింది, మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. వరంగల్ టు ఇంటికి పెట్టేసినాం ఇక డైరెక్ట్గా. సగం అంటే సిటీ నుంచి సగం వచ్చేసినాం, ఆల్మోస్ట్ హైవేకి వస్తున్నాం. ఇంకా 2:15 స్టార్ట్ అయినాము. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యి. మెల్ల క్రూజ్ అయితే ఉంటే వస్తున్నాం. ఇప్పుడే తిన్నాం కదా, కొంచెం హెవీ అయిపోయింది. ఫుడ్ అయితే బాగానే ఉండే. శ్రీ వారాహి హోటల్ అనమాట, అది కొంచెం వరంగల్ సిటీలోనే ఉంది, మిడిల్ ఆఫ్ ద సిటీలో. ఫుడ్ అయితే బాగుంది, అంబియన్స్ కూడా మంచిగానే ఉంది. కొత్త హోటల్ అనుకుంటా నాకు తెలిసి. అది హోటల్ కమ్ రెస్టారెంట్, అందులో బ్యాంక్వెట్ హాల్ ఉంది. సో ఫుడ్ అయితే బాగుంది. ఇఫ్ ఎవరైనా వరంగల్ నుంచి హ్యాపెన్ టు సీ మై వీడియో, యూ కెన్ ట్రై ఇన్ దాట్. ఇట్స్ ఫుడ్ ఈస్ గుడ్. సో 1 more సండే, 1 more రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉండే, కొన్ని పాజిటివ్ నెగిటివ్స్ ఉండే, అది నేను షేర్ చేసుకున్నాను ఆల్రెడీ వీడియోలో. సో మేబీ నెక్స్ట్ సండే విల్ గో సమ్వేర్, ఆర్ ఎల్స్ పండుగ ఉంది కాబట్టి మేబీ వీ కాంట్ గో, చూద్దాం. సో అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.